ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు ఎవరినైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పెడతాయేమో, ఎందుకంటే ఒక్కసారి వీడియో చూడండి. IPL 2026 విన్నర్స్ ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీస్ లిఫ్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మొన్న జరిగిన విషయం మాత్రం మనసును కుదిపేసిందేమో, ఎందుకంటే ఆర్సీబీ విన్ అయ్యాక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అని చెప్పను, కొంతమంది లాయల్ ఫ్యాన్స్ అని చెప్పుకునే నా కొడుకులు రోడ్ల మీదకి ఎక్కిపోయి ఇక పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తూ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని రీతిలో వచ్చిపోయే వెహికల్స్ ని ధ్వంసం చేసేసారు. పాపం క్రికెట్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు ఆ పెద్ద ఆయనకి. అలాంటిది మన సరదాల కోసం అతని బస్సునే నాశనం చేసేసాం. ఇప్పుడు ఆ నష్టాన్ని భరించలేక అతను గానీ అతని కుటుంబం గానీ ఏమైనా చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? అతనే కాదు, ఈ ఫైర్ రాకెట్స్ వదలడం వల్ల ఒక ఆడపిల్ల మెడకి తగిలి మెడ మొత్తం కాలిపోయిందంట. అంతేకాదు, ఎంత పెద్ద పొలిటికల్ మీటింగ్స్ అయినా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ అయినా సరే అంబులెన్స్ వస్తే అలా దారిచ్చేస్తారు. కానీ వీళ్ళు అంబులెన్స్ వస్తే దారి ఇవ్వకుండా మీదకి డాన్సులు చేస్తున్నారు. ఎంతకంటే వల్గర్ బిహేవియర్ ఇంకేడం చూడగలమా? మీ సెలబ్రేషన్స్ లో ఒక్క ప్రాణం పోయినా సారీ చెప్పడం తప్ప మీరు ఇంకేం చేయగలరు? ఇప్పుడు నువ్వు సింపుల్ గా కామెంట్ చేస్తామో నువ్వు ఈ ఆర్సీబీకి అగ్నెస్ట్ ఏమో అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని. టు బీ ఫ్రాంక్, నేను అసలు క్రికెట్ చూడను. సో నాకు ఎలాంటి టీమ్ తో సంబంధమే లేదు. ఒక సైడ్ ఎలా ఉంటే ఇంకో సైడ్ అసలైన లాయల్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో కూడా చూడను.